స్తోత్రం, స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సంతోషంగా వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొద్దిగా స్వరం వాల్యూమ్ పెంచండి. చెప్పగలిగినంతగా చెప్పచ్చు. ఎక్కడ లేని అవకాశం దేవుని మందిరంలోనే ఉంటుంది. స్తోత్రం చెప్దాం, బిగ్గరగా చెప్దాం. రైట్. ఒకసారి తీసుకొచ్చిన బైబిల్స్ అందరూ చూపించండి. నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. బైబిల్ చూపిద్దాం, హృదయం దగ్గర పెట్టుకుందాం. రైట్. ఈ మాటలు నా వెనుక చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథము, నేనేమై ఉన్నానో ఇది నాకు తెలియచేయుచున్నది. నేను ఎలాగూ ఉండవలనని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో నేను అలాగూ ఉండగలను. నేను ఏది చేయగలనని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందో నేను అలాగూ చేయగలను. ఇందులోని ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముచున్నాను. ఇది నా ప్రాణమును, నా జీవితాన్ని మార్చేయును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. రైట్. ఈ 3వ నెల ఆల్రెడీ క్లైమేట్ అంతా చల్లపడిపోయిన వేళ. రైట్. ప్రతి సాగు భూమి వ్యవసాయానికి సహకరిస్తున్న వేళ. బాగా వేడిములో నుండి విపరీతమైన చల్లదనానికి వచ్చేసిన వేళ. అవునంటారా కాదంటారా? ఇదివరకుతో పోల్చుకుంటే కొద్దిగా చల్లగానే ఉందండి. ఇదివరకుతో పోల్చుకుంటే కొద్దిగా బయటికి వెళ్ళి రాగలుగుతున్నామండి. కొద్దిగా హాయిగా సాయంత్రం 5 గంటలైతే ప్రశాంతంగా చల్లని గాలి మా దేవుడు మాకు దయచేశాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అంటే అంతకీ ఈ కాలానికి ఏమేమి పేరు పెడతారంటే తెలుగులో వసంత. ఎందుకు? అన్ని చిగుర్లు, చిన్న చిన్న చిగుర్లు వస్తాయి. ఎండంతా పోయి ఆకులు రాలిపోయిన స్థితిలో నుండి తిరిగి మొలకెత్తటానికి కావాల్సిన వర్షాన్ని, కావాల్సిన క్లైమేటిక్ కండిషన్స్ని ఇస్తున్న సీజన్. రైట్. సో ఇలాంటి సీజన్లో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో నా దేవుడు ఇవాళ ఒక వాగ్దానాన్ని దేవుడు మనకి దయచేయబోతున్నాడు. శ్రద్ధగా, ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రయత్నం మనం చేద్దాం. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయాన్ని తీద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆయన అంటే ఎవరైనా చెప్పాలి. ఆయన అంటే ఎవరు? నేను అంటాను పునరుద్ధానుడైన యేసయ్య. ఓపెన్గా చెప్పాలి అంటే ఈ సందర్భం ఎప్పుడయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు శుభ శుక్రవారం రోజున మరణించి 3వ దినాన్ని లేచిన తర్వాత 40 రోజులు ఆయా ప్రాంతాల్లో కనపడి ఆయా విశ్వాసులందరినీ బలపరిచిన తర్వాత 40వ రోజు ఆయన ఆరోహణానికి సిద్ధమవుతున్న సమయంలో, తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్న సమయంలో జరిగిన సంఘటన. ఆయన ఏం చేశారయ్యా అంటే ఆయన బేతనియ వరకు ఏం చేశారంట? వారిని చెప్పాలి. ఏం చేశారు? వారిని తీసుకొని పోయి అక్కడ ఆయన చేతులెత్తి వాళ్ళందరినీ ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట పలికితే కార్యక్రమాలు జరిగే సందర్భాలు కదా. మాట పలికితే ఆ మాటలోనే ఎంతోమంది స్వస్థతను పొందారు కదా. అర్థమవడానికి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు అలా దారి వెంట వెళ్తున్నారని ఎప్పటి నుండో ఆయన చేత స్వస్థత పొందాలని ఒక గుడ్డోడు వెయిట్ చేస్తున్నాడట రోడ్డు మీద. ఎన్నో నెలలు అయిపోయింది, అప్పుడు దాకా రాలేదు. హఠాత్తుగా ఒక అలజడి వినిపించింది. ఏంటి అని కనుక్కుంటే యేసుక్రీస్తు ప్రభువారు అదే మార్గం గుండా, ఈ గుడ్డివాడు ఉన్న మార్గం గుండా వెళ్తున్నాడన్న విషయం తెలిసింది. ఎప్పుడైతే గుడ్డివాడు ఆ విషయాన్ని తెలుసుకున్నాడో ఇంకా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడేమో, ఇంకా తట్టుకోలేకపోయాడు.
తట్టుకోలేక ఆయన చెప్పిన సందర్భం ఏంటయ్యా అంటే అరవటం, కేకలు వేయటం ప్రారంభించాడు. ఏమనేస్తున్నాడు? దావీదు కుమారుడా, యేసు ప్రభువా, నన్ను రక్షించువాడా, దయచేసి నా మీద నీ శ్రద్ధను చూపించు నాయనా, నన్ను కరుణించు నాయనా, ఎన్నాళ్ళగానో నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఎన్నో అద్భుతాలు చేసేవాడవని, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసేవాడవని విన్నాను, కానీ ఆ అద్భుతం నేను తీసుకోలేకపోయాను, ఇప్పుడు ఏమైనా నన్ను ఒకసారి కనికరించు అని అంటుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంట? ఎరా అర్థం ఏంటి, నీ ఒక్కడి కోసం ఆయన ఆ బృందాన్ని అంతా వదిలేసి ఇక్కడ దాకా రావాలా, అరవద్దు అని అందరూ ఆయన పేక నొక్కేసే కార్యక్రమం చేశారు. అరవద్దు, నువ్వు స్తుతించొద్దు, నువ్వు అరవద్దు అని ఆపేసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరైతే మంచి హృదయంతో దేవుని ఆరాధన చేస్తారో ఆడి ఎక్కడున్నా ఆయన స్వరం ఎవరికి వినిపిస్తుంది? చెప్పాలి, ఎవరికి వినిపిస్తుంది? దేవునికి వినిపిస్తుంది. అలాగే విన్నాడు. ఎవరైతే నాగో అరవద్దు అని అన్నాడో వాళ్ళే పంపించి ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. డ్రమాటిక్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అలాగా 4-5 ఎవరైతే వద్దన్నారో వాళ్ళే చేతులు పట్టుకొని దేవుడి దగ్గర తీసుకొచ్చి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్న ఉంటాడు, బర్త్మయ్య గారు అక్కడ ఉంటారు. ఇద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఏంటి అయ్యా, ఇంతకు నేను అరిసింది నీకు అర్థం కాలేదా అని అనలేదు. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు అని అంటే ఆయన అంటాడు, అయ్యా చాలా కాలం అయిపోయింది అయ్యా నేను చూసి, పుట్టటమే కన్నులు లేనివాడిగా నేను పుట్టానయ్యా, నాకు కను చూపు దయచే అని అనగానే యేసుక్రీస్తు ప్రభు ఇదిగో జూమంతర్ అని ఏమన్నా అన్నారండి? ఇదిగో ఓం భీమ్ అని ఏమన్నా అన్నారా? ఏమన్నారు? చెప్పాలి, ఏమన్నారు? నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, ఏ విశ్వాసం అయితే నీకుందో, నీ విశ్వాసాన్ని బట్టి స్వస్థతలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ కార్యక్రమం చేసినట్టుందా? ఆయన ఏదైనా పనులు చేసినట్టుందా? నీకు అక్కడ దాకా రావాలి అంటే నాతో పాటు కొంతసారి ట్రావెల్ చేయి అన్నట్టు ఏమైనా రాయబడి ఉందా? లేదే. ఆయన ఎక్కడైనా మాటల ద్వారా స్వస్థతను పొందే ఒక గొప్ప స్థితిని కలిగిన వాడు ఆయన. బర్తిమయ్య కూడా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అదే సందర్భంలో, అదే స్థానంలో ఆ పుట్టి గుడ్డివాడిగా ఉండాల్సిన ఆయన ఏమొచ్చేసింది? ఆయనకి కనులు వచ్చేసినాయి. కానీ మనం చదువుకున్న సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోతున్నాను కదా అని ఆరోహణం అయిపోయిన తర్వాత చేతులెత్తి ప్రపంచాన్ని ఆశీర్వదించలా. ఆయన చేసింది ఏంటయ్యా అంటే ఆయన కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడట. ఆ సెలెక్ట్ చేసుకున్న వారందరినీ ఎక్కడ దాకా తీసుకొచ్చాడో తెలుసా? బేతనీయ దాకా తీసుకొచ్చాడు. అలా ఎవరైతే బేతనీయ దాకా వచ్చారో వాళ్ళందరి పైన నా దేవుడు చేతులెత్తి వాళ్ళని నయం చేయటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆ యేసుక్రీస్తు ప్రభువారి మాట విని ఆ బేతనీయ దాకా వచ్చిన వారికి మాత్రమే ఏమొచ్చింది అక్కడ? చెప్పాలి, ఏమొచ్చింది అక్కడ? ఈ వారం నేను ఒక మాట చెప్పమంటారు మీకు. ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగి దేవుణ్ణి వెతుకుతూ పరుగులెడుతూ ఆ బేతనీయకి ఎవరైతే రాగలుగుతారో వారు అందరి పక్షాన నా దేవుడు తన చేతులెత్తి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. అనుకుంటూ ఉంటాను, రే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అక్కడికి రమ్మన్నారా అని అంటే ఇంట్లో ఎంతమంది బయలుదేరారో తెలియదు మనకి, ఎంతమంది స్టార్ట్ అయ్యి ఉంటారో తెలీదు. ఇప్పుడు కూడా చాలామంది మందిరానికి వచ్చారు, కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది కూర్చుంటున్నారు. ఇదిగో గొట్టాల్లో దేవుని యొక్క స్వరాలు, దేవుని యొక్క వాక్యాలు వినిపిస్తున్నాయి. ఎంతమంది వచ్చారో తెలీదు. అప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా ఆరోహణం అవుతున్న సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకో రమ్మన్నారు. అక్కడ చెప్తున్న మాట, మీరు అక్కడికి వెళ్ళండి నేను వస్తానని చెప్పలేదు ఆయన. ఆ రాసిన మాట ఏంటో తెలుసా? బేతనీయ వరకు ఆయనే ఏం చేసుకున్నాడంట? తీసుకువెళ్ళాడు. ఆయనే తీసుకెళ్ళి, ఏదో చేతిలో చేయి పట్టుకుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళాడట అక్కడికి. అలా చేతిలో చేపెట్టి తీసుకెళ్ళినందుకు, అలా అంత కష్టపడి బేతనీయ దాకా వచ్చినందుకు నా దేవుడు ఏం చేశాడు తెలుసా? తన చేతులెత్తి ప్రజలందరినీ ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వాదం ఈ వారం దేవుడు మనకు దయచేయును గాక. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఇప్పుడు మాత్రమే కాదు, రాబోతున్న దినాలలో ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలలో ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే కుటుంబాలుగా ఆశీర్వదించబడతారో ఆ 7 రోజుల పాటు దేవుడు తన హస్తాన్ని, తన బాహును మన అందరి మీద ఉంచబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా బలపడాలి,
ఆధ్యాత్మికంగా మనం నూతన సృష్టి వైపు అడుగులు వేయాలి. ఇంకా పాతగానే మనం ఉండకూడదు, పాత క్రైస్తవులుగానే పాత పద్ధతులుగానే మనం ఉండకూడదు. మనం అనుదినం అనునిత్యం నూతన పరిచే వారిగా మనం మారిపోవాలా. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా దేవుడు చెప్తున్న మాట, తీసుకుని వచ్చాడట. నేను అంటాను, అయ్యా నువ్వు తీసుకెళ్ళావు, నేను రాలేను అయ్యా, నా సమయం వచ్చినప్పుడు నేను వస్తాను అని ఎంతమంది అనుకుని ఉంటారో. ఆ దేవుని యొక్క ఆహ్వానాన్ని విని కూడా మందిరాన్ని సమీపించకుండా, బేతనీని సమీపించకుండా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వచ్చిన వారందరికీ మాత్రం ఏమొచ్చిందట చెప్పాలి. వచ్చిన వారందరికీ ఏమొచ్చింది? దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది. ఏమని వచ్చిందో చూద్దామా? ఆయన చేతులెత్తి ఆశీర్వదించాను, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఏమైపోయాడట చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడైనా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అయిపోయినప్పుడు ఆ చివరి స్థానంలో, చివరి గడియలలో కొంతమందిని ఏం చేశాడు ఆయన చెప్పాలి. ఏం చేశాడు? అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. బాగా నచ్చిన వాళ్ళు మన ఇంట్లో ఒక 2-3 రోజులుండి బయలుదేరడానికి సిద్ధమైపోయారు అనుకోండి, ఉదయమే బయలుదేరుతున్నారు అనుకోండి, వెళ్ళే అని అంటామా? గుమ్మం దగ్గర తీసుకెళ్తామా చెప్పాలి. ఏం తీసుకెళ్తాం? ఒకవేళ ఆటో ఇక్కడ దాకా రాలేదనుకోండి, కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉంటే సాధ్యమైతే ఎక్కడి దాకా తీసుకెళ్తాం చెప్పాలి. ఎక్కడి దాకా తీసుకెళ్తాం? ఆటో స్టాండ్ దాకా తీసుకెళ్తాం. ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, ఎలాగో ఏలూరులో బస్సు ఎక్కుతారు కదా అని బస్సు దాకా. ఎందుకు అలాగా ప్రేమ అండి? అయ్యో ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుందండి. ఇంకా కొన్ని రోజులు మాతోనే ఉంటే ఇంకెంత సరదాగా ఉంటుందో కదా. నా దేవుడు అనుకుంటున్నాడు, అలాగా తన యందు ప్రేమ కలిగిన ఉన్న వాళ్ళందరినీ నా దేవుడు బేతనీయ వద్దకు తెచ్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన మీద ప్రేమ కలిగిన వారందరినీ బేతనీయ దాకా తెచ్చుకుంటున్నారో, బేతనీయ దాకా వచ్చిన వాళ్ళందరినీ నా దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తారో మీరేం చేయాలో తెలుసా? మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని, మీరు మీ యొక్క స్నేహితులను, మీకు బాగా దేవుని యందు భయభక్తులు కలిగి వారు కూడా దేవుణ్ణి తెలుసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? మీరు తీసుకొని రావాలి. ఎక్కడికి రావాలి? సినిమా థియేటర్కి కాదు, జీవీ మాల్ షాపింగ్ మాల్కి కాదు, లేకపోతే సెల్ ఫోన్లు కొనడానికి కాదు, లేకపోతే బట్టలు సెలెక్ట్ చేసుకోవడానికి కాదు తీసుకెళ్లాల్సింది. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసా? నా దేవుడు ఆశీర్వదించే స్థానం ఒకటి ఉంది, ఆ స్థానానికి సమీపించండి అని చెప్పాలా. స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్దాం. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, దేవుని ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఆయన ఉన్న స్థానంలో ఉంటుంది. ఆ స్థానం ఏంటయ్యా అంటే బేతనీ అన్న మాటకు అర్థం దేవుని మందిరం. ఎవరైతే మందిరాన్ని సమీపిస్తారో, మందిరాన్ని సమీపించడానికి ఎవరైతే సహకరిస్తారో, ఎవరైతే తీసుకువెళ్తారో వాళ్ళందరి పక్షాన నా దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటో తెలుసా? ఆయన చేతులెత్తి ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం తీసుకోవటమే మన పని. నేను అంటాను, చాలామంది ఆశీర్వాదం అంటేనే ఒకే ఒక పాయింట్ చెప్తారు, సంతోషంగా జీవిస్తాం అనుకుంటారు. నేను అంటాను, ఆశీర్వాదం అంటే బ్రతికి ఉండటం, ఆశీర్వాదం అంటే కొదవులు లేకుండా ఉండటం, ఆశీర్వాదం అంటే మనసుకు నచ్చిన ఆహారం తినటం, ఆశీర్వాదం అంటే ఈ లోకంలో మరణించిన తర్వాత నాకు ఒక గమ్యస్థానం ఉంది అని తెలుసుకోవటమే ఆశీర్వాదం. సార్, లోకానికి మాకు వేరే తేడా ఏముందండి? తారతమ్యం ఏముంది? మాకన్నా ఇంకా వాళ్ళే బాగా బతుకుతున్నారు కదా. వాళ్ళకి ఆరాధన లేవు, పాటలు లేవు, ఏమీ లేవు. నచ్చినప్పుడే హ్యాపీగా వాళ్ళు పని చూసుకుంటారు. ఇంకా వాళ్ళు సినిమాలకి వెళ్తారు, షికార్లకి వెళ్తారు, నచ్చిన నగలు వేసుకుంటారు. మేము సినిమాల్లో ఎలా ఉంటున్నారో బయట కూడా అలాగే ఉంటున్నారు. అన్నిటికీ మాకు తేడా ఏంటండి అని అంటే, వాళ్ళందరూ మరణించినప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉంటారు. కానీ మనం ఎక్కడ మూయగానే పరదేశంలో కళ్ళు తెరవబోతున్నాం. స్తోత్రం చెప్పండి. అది ఆశీర్వాదం అంటే. దీవెనంటే సంతోషంగా నచ్చిన కారు కొనుక్కొని, నచ్చిన బైక్ కొనుక్కొని, ఇది కాదు ఆశీర్వాదం. నేను అంటాను, నేను ఇప్పుడు ఏ విధంగా ఉన్నానో పరలోక రాజ్యంలో కూడా అదే విధంగా మనం సృష్టించిన దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాం. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందుకే చెప్తున్న మాట, ఆయన చేతులెత్తి బేతనీకి వచ్చిన వారందరినీ ఏం చేయటం ప్రారంభించాడంట?
చెప్పాలి, ఏం చేయటం ప్రారంభించాడు? ఆశీర్వదించడం ప్రారంభించారు. ఒక మాట, దేవుని మందిరానికి చేరిన వారు ఏ విధంగా ఉన్నారో, ఎలాంటి కార్యక్రమాలు చేశారో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 43వ కీర్తన తీద్దాం. కీర్తనల గ్రంథం 43వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 43:3. నీ వెలుగు, నీ సత్యము అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమును, నీ నివాసములకును నన్ను తోడుకొని వచ్చును. ఏవేవట? ఆయన వెలుగును, ఆయన సత్యమును బయలుదేర చేయము. దేవుని మందిరానికి రావటం అంటే మీకు స్వతహాగా రావటం కాదు. మీ ముందు ఏం బయలుదేరిందయ్యా అంటే ఒక వెలుగు, ఒక సత్యము బయలుదేరి అది మీకు త్రోవను చెప్పాలి. ఏం చూపించాలి? త్రోవను. ఎవరైనా ప్రశాంతంగా నడవాలి అంటే ఎదురుని ఏం కనిపించాలి మనకి? చెప్పాలి, ఏం కనిపించాలి? త్రోవ, మార్గం నీట్గా కనిపించింది అనుకోండి, భయం లేకుండా నడిచేస్తాం. ఒకవేళ త్రోవ కనిపించలేదు అనుకోండి, ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఏం జరుగుతుందో. ఒక మాట మీకు చెప్పాలి. ఒక 1000 మంది మందిరం కలిగిన ఒక మందిరం ఉందట, 1000 మంది విశ్వాసులు. హఠాత్తుగా ఒకరోజు రాత్రి మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన నల్ల డ్రెస్ వేసుకొని సాక్షాత్తు సాతానులాగే మేకప్ అయిపోయి వచ్చాడట. ఒకడు ఎలా వచ్చాడాడు? సాక్షాత్తు సాతానుగాడిలాగే ఉన్నాడు. అలాగే నీట్గా కొమ్ములు పెట్టుకుని నల్లగా వేసుకుని నోరంతా రక్తంగా పెట్టుకొని వచ్చాడట. కరెక్ట్గా ఎప్పుడైతే మంచిగా స్తుతి ఆరాధన అయిపోయిందో, ఆరాధన అయిపోయి కూర్చుంటారు కదా, ఎప్పుడైతే ఆరాధన అయిపోయి కూర్చుంటున్నారో వెంటనే పక్కన పెట్టగోడ మీద నుంచి మందిరంలోకి దూకేసాడు అంటాడు. ఎందులోంచి దూకాడు? పెట్టగోడ నుంచి. ఎక్కడ దూకాడు? మందిరంలోకి దూరాడట. ఇంచుమించు 1000 మంది మందిరం ఉండాల్సిన ఆ మందిరం ఎప్పుడైతే ఈడు దూకాడో 950 మంది పరిగెట్టారట. ఎంతమంది పరిగెట్టాడు? ఇంకెంతమంది మిగిలారు అక్కడ? ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నాడట, ఇదిగో ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు? చెప్పాలి, ఏం చేశారు? ఇప్పుడు దాకా స్తుతి ఆరాధన చేశారు కదా, ఇప్పుడు దాకా కేకలు వేశారు, బజ్జలు వేశారు, మొత్తం డ్యాన్స్లు వేసారు, మొత్తం ఆరాధన చేశారు కదా, అందరు ఆత్మతో సత్యంతో పున్నుకున్నారు కదా. ఇదిగో ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు అని అంటాను. నీ సంఘం 1000 మంది సంఘం కాదు, నీ సంఘం ఎంతమంది? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మందిరంలో ఎవడు రాడని. చెప్పాలి, ఎవడు రాలేదని. ఇప్పుడు దాకా ఆరాధన చేస్తున్నావంటే ఆరాధన ఎవరైతే శక్తి పొందుకున్నారో వాళ్ళకు ఒక విశ్వాసం ఉంటుంది, ఎవడు రాడని. మిగతా వాళ్ళందరూ ఆరాధన చేశాడు, ఆ మేకప్ వేసుకొచ్చినోడిని చూసి ఏం చేసేసారు వాళ్ళు? ఇంకొకసారి మరొకసారి ఆదివారం వాళ్ళ మందిరానికి రాగలరంటారు వాళ్ళు. ఎందుకు? ఒక చిన్న ప్రాంక్ మన విశ్వాస జీవితాన్ని ఏం చేస్తుంది? నేను అంటాను, మనం నెల తొక్కునే వాళ్ళగా ఏమో మనం కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే పోద్దామో 7 రోజులు. నేను అంటాను, మనం ఆరాధన చేసేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం ఏదో పేరుకి చేయటం కాదు, అవసరమైన సమయంలో నిలబడాలి. స్తోత్రం చెప్పండి. నేను మందిరంలో ఉన్నప్పుడు నా పూర్తి మనసు ఎవరి మీద లగ్నం చేయాలి? ఎందుకయ్యా అంటే ఆయన చేతులు పెట్టుకొని ఆశీర్వాదానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే వెనక్కి కూడా ఎలా ఉన్నాడు ఆయన? చెప్పాలి, ఎలా ఉన్నాడండి ఆయన? అన్నిటిగా సింహాసనం మీద కూర్చొని మిమ్మల్ని అందరూ ఏం చేస్తున్నట్టున్నాడు? అసలు మన అందరం కింద మాట చెప్తూ ఉండాలి ఆయనకి. ఏమని చెప్పాలి? పరలోక రాజ్యంలో మనకు అదే పని. మీరు ఎవరు ఎలాగో చెప్పట్లేదు కదని 3 సార్లు రాశాను అక్కడ. ఎన్ని రాశాను? పరిశుద్ధుడు పరలోక రాజ్యంలో అదే పని అండి. ఇదిగో సాక్షాత్ పరలోక రాజ్యంలో కూడా సింహాసనం మీద, ధవల సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు, దేవాది దేవుడు వీళ్ళందరూ కూర్చుంటున్న సందర్భాల్లో ఎదుట మనం ఇలాగే కూర్చుంటాం. మన పని ఆయనను ఆరాధిస్తూనే ఉండటమే. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆ పరలోక రాజ్యంలో ఎలాంటి స్థితి అయితే ఉంటుందో ఈ లోక రాజ్యంలో కూడా మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉండాలి. ఏ సాతానుడు మనం ఏం చేయలేడు చెప్పాలి. అందుకే దేవుని పరిశుద్ధ పర్వతానికి, ఆయన నివాస స్థలానికి ఏమి కోడిపోతూ ఉంటాయో తెలుసా మనకి? దేవుని యొక్క వెలుగు, ఆయన సత్యం. ఇంతకేమో ఆయనకు ఆయనే చేతి పట్టుకొని, చెయ్యి పట్టుకొని ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాడు ఆయన? చెప్పాలి, ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు?
ఎందుకు? ఆయన ఆత్మరూపిగా వాళ్ళందరి మధ్యలో సంచరిస్తున్నారు కాబట్టి బేతనీ వరకు ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఈ ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన మనకేం చేస్తున్నాడో తెలుసా? ఆయన వెలుగు, ఆయన సత్యం ఏం చేస్తుందంటే మనకి దారి చెప్పాలి. ఏం చేస్తుంది? దారి. ఆయన పట్టుకొని తీసుకురాడు ఇంకా పరిశుద్ధ పర్వతానికి, మందిరానికి ఇంకా పట్టుకొని తీసుకొచ్చేవాడు ఉండరు. ఎవరైతే ఆ మార్గాన్ని చూసి దాని వెంబడి వస్తారో అక్కడ నా దేవుడు తన చేతులెత్తి సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రజలందరినీ ఆశీర్వదించడానికి. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఒక మాటలో మీకు చెప్పాలి అంటే ఆయన వెలుగు, ఆయన సత్యము పరిశుద్ధ పర్వతం దగ్గరికి ఏం చేస్తుంది? మనల్ని చెప్పాలి. ఎక్కడికి వస్తుంది? తీసుకొస్తుంది. ఈ కీర్తన రాసింది ఎవరయ్యా అంటే కోరహ కుమారులు. ఎవరు రాశారు వీళ్ళు? కోరహ కుమారులు. కోరహు కుమారులు ఆ పేర్లు ఏంటో కూడా రాయలేదు, కానీ డిజిగ్నేషన్ ఏమి ఇచ్చారంటే కోరహు కుమారులు అని ఇచ్చారు. కోరహు కుమారులు అంటే కోరహు గారు మంచి నీతిపరుడు కదా, అంతేనంటారా? అసలు దేవుడంటే ఇష్టం లేనోడు. అసలు మోషే గారి మీద తిరుగుబాటు చేసేవాడిలో మొట్టమొదటోడు ఎవడు? మీరే నా దేవుడితో మాట్లాడేది, మేము మాట్లాడొద్దా అన్న సినారియోని కూడా తీసుకొచ్చింది ఎవడు? కానీ వాళ్ళు కుమారులు ఏం చేశారో తెలుసా? ఆయన తండ్రి యొక్క పేరును ఎప్పటికి కూడా పలికేటట్లుగా వాళ్ళు ఉంచారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. డ్రమాటిక్గా ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఎంత గొప్ప కీర్తనలు వాళ్ళు రాయటానికి కారణం ఏంటో తెలుసా? అరే, యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు యెహోవా తండ్రి, త్రియేక దేవుడు ఆ రోజుల్లో మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని ప్రకారం జీవించండి చెప్పి ఆ పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చి ఎప్పుడైతే కిందకి పంపించారో ఈ కోరహ గారు రెడీ అయిపోయేటట్టు ఈ లోపలనే ఇక్కడ కింద ఏం జరుగుతుంది? ఈ లోపల చిన్న దూడపిల్లలను, బంగారపు దూడపిల్లలను రెడీ చేసుకున్నారు. అందరు దానికి జాతర చేస్తున్న ప్రారంభం జరుగుతున్న సందర్భాలు అవి. జాతరలో సంతోషాల మధ్యలో ప్రజలందరూ తన తండ్రి అయిన కోరహు గారు వీళ్ళందరూ రెడీ అయిపోతున్న సందర్భాల మధ్యలో అదిగో ఆ కొండ మీద నుంచి మోషే గారి దిగటం చూసిందట వాళ్ళ తల్లి. ఎవరు తల్లి? కోరహు గారి భార్య, ఈ కోరహు కుమారుల యొక్క తల్లి. ఎప్పుడైతే కొండ మీద నుంచి రావటం ఆ తల్లి చూసిందో ఈ కుమారులతో చెప్తుంది, అమ్మా రే, మీ నాన్న తప్పు చేస్తున్నాడనే విషయం నాకు తెలుసు, దయచేసి మీరిద్దరు వెళ్ళిపోయి మోషే గారి పక్కన ఉంచండి. ఎక్కడ ఉంచండి? మోషే గారి పక్కన. ఎందుకంటే ఇక్కడ ఏదో కార్యక్రమం జరగబోతుందనే ఒక 6th సెన్స్ నాకు తెలియజేస్తుంది. ఇదిగో మీరు ఇక్కడ ఉండొద్దు, ఇదిగో మీరు కోరహ గారి పక్క వెళ్ళిపోండి. ఆ కోరహ గారి పక్క వెళ్ళిపోయి ఆ పక్క నుంచి వెళ్ళిపోయి మోషే గారి పక్కన ఉండండి, ఆ పరిశుద్ధి యొక్క పక్కన ఉండండి, ఎందుకంటే ఇక్కడ ఘోర అపాయం జరగబోతుంది అనే మాటలు విన్న కుమారులు ఏం చేశారు తెలుసా? కోరహ గారిని వదిలేశారు. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? మోషే గారి దగ్గరికి. అనుకున్నట్టే జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? ఆ రోజుతోనే కోరహ గారికి చివరి రోజు. ఆ బాధలో ఉన్న కుమారులు చుట్టుపక్కల ఇంకా తలెత్తుకోలేకపోయారట. తన తండ్రి చేసిన దేవునికి అవిధేయతమైన కార్యక్రమాన్ని బట్టి ఏం చేయాలో తెలియక ఆ ఆస్పదలో ఉన్నప్పుడు, అయ్యా మందిరాన్ని కూడా సమీపించలేము నాయన, మేము మందిరానికి వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తున్న మాట, అయ్యో మీ నాన్న ఆ కార్యక్రమం చేశాడంటగా, మీ నాన్న దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమం చేశాడంటగా. ఈ మాటలు వినలేని పరిస్థితుల మధ్యలో వాళ్ళు కుమిలిపోతూ ఇంట్లోనే ఉండి దేవుని యొక్క మందిరం కోసం, దేవుని యొక్క స్థానం కోసం ఏ విధంగా వెతుకుదామా అని ఆశపడుతున్న సందర్భాల మధ్యలో ఆత్మరూపి అయిన దేవుడు తమ మాటల ద్వారా రాయించుకున్న కీర్తనలే ఈ కీర్తనలు. ఆ కీర్తనలు చెప్తున్నారు, మనల్ని ఎవరిని తీసుకెళ్ళటానికి ఎవరు ఉండరో, మాకు ఎవరుంటారో తెలుసా? ఆయన వెలుగు మాకు కనిపిస్తుంది, ఆయన సత్యము మాకు కనిపిస్తుంది. ఆ రెండు మాకేం చేస్తున్నాయో తెలుసా? మాకు దారిని చూపిస్తుంది. ఎక్కడికి దారిని చూపిస్తుంది అంటే వీళ్ళందరూ వెళ్ళే మందిరానికి కాదు, వీళ్ళేదో నామకార్థమైన మందిరం, నామకార్థమైన ఆరాధన వైపు కాదు చూపించేది. ఆ మార్గం ఎక్కడ చూపిస్తుంది అయ్యా అంటే ఆయన పరిశుద్ధ స్థలం వైపు చూపిస్తుంది, ఆయన నివాస స్థలం వైపు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకే ఇగో మన మార్గం గుండా వేసుకుంటూ వచ్చారు మనోడు. పోస్టర్లు ఎక్కడ అంటిస్తారో, ఎలా అంటిస్తారో నాకు అర్థం కల. మంచిగానే అంటిస్తారు అనుకోండి అని నమ్మకం మీద వదిలేశాను. కరెక్ట్గా రోడ్డు మీద నుంచి చూసుకుంటూ రాగానే ప్రతి సందులోనూ
అంటే మన మార్గం ఎలా వెళ్తున్నామో, ఓకే ఎక్కడో పోస్టర్ ఉంది, ఎక్కడో పోస్టర్ ఉంది, ఎక్కడో పోస్టర్ అంటే ఆ పోస్టర్లన్నీ చూసుకుంటూ వచ్చామనుకోండి, ఎక్కడికి వచ్చేస్తాం మనం? చెప్పాలి, ఎక్కడికి వచ్చేస్తాం? మందిరానికి వచ్చేస్తాం. ఒకవేళ ఆ పోస్టర్లు కనిపిస్తుంది, ఆ పోస్టర్ చూసినోడికి మాత్రమే కనిపిస్తుంది మందిరం. ఆ పక్కన, ఈ పోస్టర్ పక్కన వేరే పోస్టర్ ఉందనుకోండి, ఆ పోస్టర్ చూసినోడికి ఏమర్థం అవుద్ది? అర్థం కాదు. అంటే ఆయన మార్గం ఎవరైతే చూశారో, ఆ చూసిన మార్గం వైపు ఎవరైతే అడుగులు వేస్తారో, ఇక్కడ ఒకటి ఉందా, మళ్ళీ ఇటు పక్కన చూస్తే అదిగో అక్కడ కూడా ఒకటి ఉంది, అక్కడ చూస్తే అదిగో అక్కడ ఒకటి ఉంది, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అని అంటే దేవుని యొక్క మందిరం దగ్గరికి. కోరహ కుమారులు అదే అంటున్నారు, అయ్యా నేను ఇంకా మందిరానికి వెళ్ళలేను, మా నాన్నగారు చేసిన కార్యక్రమాన్ని బట్టి, నీకు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాన్ని బట్టి ఆ సూటిపోటు మాటలు నేను అనుభవించలేను. అలాంటప్పుడు నేనేం చేయాలి అని అంటే, దేవుడు తన ఆత్మను పంపించాడట, తన సత్యాన్ని పంపించాడట, తన వెలుగును పంపించి వారికి ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం దేనికి వెళ్తుందయ్యా అంటే ఆయన నివాస స్థానానికి వెళ్తుంది. స్తోత్రం చెప్పండి. అందుకే మందిరాల్లో కాదు ఉండేది, ఎక్కడ చూసిన మందిరాలు, కొన్ని లక్షల మంది కూడుకున్న మందిరాలు ఉన్నాయి, కొన్ని కోట్ల మంది కూడుకున్న మందిరాలు ఉన్నాయి. కానీ నా దేవుడు ఆ మందిరాల్లో నేను ఉంటాను అంటే 30లో ఈ మందిరం మనకు అనవసరం, మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళం ప్రతి శనివారం. అది ఇండియాకు ఒక మందిరం, ఆస్ట్రేలియాకు ఒక మందిరం, అలాంటి పెద్ద పెద్ద మందిరం, లేదా అందరూ వెళ్ళిపోయి రోమ్లో కూర్చునే వాళ్ళం, ఎందుకంటే పెద్ద మందిరం అక్కడే ఉంది కాబట్టి. క్రిస్టియానికి హెడ్ క్వార్టర్స్ ఏమైనా ఉందంటే రోమ్ మందిరం, ఆ వాటికన్ సిటీలో కూర్చునే వాళ్ళు అందరం వెళ్ళిపోయి. నేను అంటాను, ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండే దేవుడు కాదు. ఎవరైతే ఆయన వెలుగును సంఘర్షిస్తారో, ఆయన సత్యం ప్రకారం నడుచుకుంటారో, ఆ మార్గం ఆయన నివాస స్థలం వైపు వెళ్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఏ మాట చదువుతున్నా, ఏ విషయాల గురించి మీరు ఆరాధపడుతున్నా, మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటయ్యా అంటే, ఆ మాటలో, ఆ దేవుని యొక్క వాక్యంలో ఒక వెలుగును మనం ఏం చేయాలి? చూడాలి. ఒక మాట అర్థమవటానికి చెప్తాను. 23వ కీర్తన తీద్దాం ఒకసారి. ఇంతకు మనం చదువుకున్న కీర్తన 23వ కీర్తన అందరికి బట్టి వచ్చేసిన కీర్తనే, ఎవరు చూడాల్సిన ప్రయత్నం కూడా లేదు. ఎన్ని వచనాలు ఉన్నాయి ఇందులో చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాల్లో ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను, గ్రహించండి. మొదటి 3 వచనాల్లో రైట్, దేవుణ్ణి ఒకలా సంబోధిస్తున్నాడు ఆయన. ఏమని సంబోధిస్తున్నాడు అంటే, ఆయన ఏమని సంబోధిస్తాడు? ఎలా చెప్పాలి అంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చిక చోట్ల ఆయన, మొదటి ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జన్మల యోధ ఆయన నన్ను, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో. అక్కడితో ఆగుదాం ఒకసారి. ఈ 2 సందర్భాల్లో ఏమని సంబోధించాడు ఆయన? చెప్పాలి. ఎవరు? దావీదు గారు దేవుణ్ణి ఎలా సంబోధించాడు? ఆయన. అర్థమవటానికి ఒక మాట చెప్తాను. ఇదివరకు పెళ్ళిళ్ళు జరిగేవి కదండి. పెళ్ళిళ్ళు ఇదివరకు అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం, అంటే మీ పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయో ఆ ఉద్దేశ ప్రకారం వెళ్దాం. 40 సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళకు ముందు ఏం జరుగుతుంది? పెళ్ళి చూపులు జరుగుతుందా, జరగదా? మగవారు ఇంటికి వస్తారా, రారా? వస్తారు, కూర్చుంటారు, ఆ సిస్టర్ గారిని రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత ఆవిడ ఏం తీసుకొస్తుంది? అందరికి ఏమిస్తుంది? చెప్పాలి. ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది? కొన్ని మాటలు మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇదివరకు దించిన తల కూడా ఏం చేసేవాళ్ళు కాదు. అమ్మా పర్లేదు చూడమ్మా, చూడు. ఎవరు? ఎందుకు సిగ్గు అనుకున్నాం. ఇది ఆ రోజుల్లో, ఇప్పుడు గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఇవేమి లేవు, డైరెక్ట్గా పెళ్ళిళ్ళు కూడా చేయట్లేదండి, రిసెప్షన్లు చేస్తున్న సందర్భాలు వచ్చినాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఏంటంటే అయిపోయిందండి. తల్లిదండ్రులు కూడా వేరే చాయిస్ కూడా ఏం లేదు. కానీ ఇదివరకు 40 అంటే నేను పుట్టక ముందు ఇంచుమించు ఎలా చూడటానికి కూడా ఏం చేసేవాళ్ళు? వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అంటదే, ఆయన ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. ఎవరండి? ఒక బుట్టదాన్ని పిలుతారు, రే ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఎవరే? తాత కాదురా, టక్ చేసుకుని ఒకటి వచ్చాడు కదా, ఎలా ఉంటాడు ఆయన? జుట్టు ఎలా ఉంది? కర్లింగ్ హెయిరా, లేకపోతే బట్ట ఉందా, లేకపోతే స్మూత్ హెయిరా? నువ్వు చూడలేదా? నన్ను సాగుకొడుతున్నావు ఎందుకు? ఆయన ఎలా ఉన్నాడో చెప్పు ఒకసారి. ఎందుకు? ఫోటోలు కూడా ఉండేవి. చెప్పాలి. ఏంటి?
ఇదివరకు పెళ్ళికి ముందు ఏమని పిలుస్తున్నారు ఆయన్ని? ఆయన ఎలా ఉన్నారు? ఆయన పెళ్ళి 6 నెలలు దాచిన తర్వాత ఆయన ఏమైపోతాడు? పెళ్ళికి ముందు ఆయన, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమైపోయాడు చెప్పాలండి? ఇంక చెప్పలేని పరిస్థితి బట్టి, ఆ సందర్భంలో ఉన్న ప్రేమను బట్టి పేరు మారుతుంది ఆయనకి. కొన్ని సందర్భాల్లో అదే పేరు అయింది. కొన్ని సందర్భాల్లో వినపడతలేదండి నీకు? ఇదివరకు ఆయన పేరేంటి? ఇక్కడ వ్యత్యాసం కూడా చూడండి. ఈ 6వ కీర్తనలో, ఈ 23వ కీర్తనలో 6 వచనాల్లో మొదటి 2 వచనాలు ఏమని సంబోధించాడు చెప్పాలి? ఏమని సంబోధించాడు అంటే, ఇంకా దావీదు గారికి దేవునికి సంబంధం ఏ విధంగా ఉందో తెలుసా? ఇంకా ఇద్దరు అంటకట్టపడలేదు. ప్రారంభంలోనే తన తండ్రి చెప్పిన దాన్ని బట్టి, తన తల్లి చెప్పిన దాన్ని బట్టి, చిన్నప్పటి నుంచి దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏం కార్యక్రమాలు చేస్తాడు, ఇదివరకు ఇశ్రాయేలుని ఏ విధంగా రక్షించుకున్నాడు, తన ప్రజల్ని ఏ విధంగా కాపాడుకున్నారు, ఇవన్నీ వినిన దాన్ని బట్టి ఆయన ఏమని రాసుకున్నాడంటే, అలాంటి ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, అలాంటి ఆయన నన్ను ప్రశాంతమైన వాతావరణంలో నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అలాంటి ఆయన నేను ఇలాంటి ఒక గొప్ప స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే ఈ 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ దావీదు గారికి దేవునికి మధ్యలో రిలేషన్ మారిపోయింది. దావీదు గారికి దేవునికి మధ్యలో రిలేషన్ మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, గాఢాంధరపు లోయల్లో నేను ఉన్నప్పుడు ఏ అపాయమునకు నేను ఎందుకు చెప్పాలి? ఎందుకు ఆయన ఏమైపోయింది ఇక్కడ చెప్పాలి? ఆయన ఇప్పుడు ఏమైపోయింది? నీవు అంటే ఇంటిమసీ ఏ విధంగా మారిపోయిందో చూడండి. ఇదివరకు విని దాని ప్రకారం ఉన్నాడో, అక్కడ అంధకారపు లోయల్లోకి వచ్చినప్పుడు నా దేవునితో ఏమైపోయాడైనా కాంటాక్ట్లోకి వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, మీరందరూ ఇదిగో నా దేవుని, ఇప్పుడు దావీదు గారు 4వ వచనానికి ఎలాంటి ఇంటిమసీలో ఉన్నారో మనం కూడా అలాంటి స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దాకా విని వారు మాత్రమే కాదు, దేవుడు అలా చేస్తాడంట, ఇలా చేస్తాడంట, అదేదో చేస్తాడంట కాదు. ఎవరైతే దేవుని వెలుగును చూస్తారో, ఎవరైతే దేవుని సత్యాన్ని బట్టి మార్గాన్ని చూసి ఆయన పరిశుద్ధ స్థలానికి వస్తారో వారు మాత్రం చెప్పగలరు, గాఢాంధకారపు లోయలో నేను ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ఏం చేశాడో తెలుసా? కాపాడాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా వచనాలన్నీ అలాగే మారిపోతాయి. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఏం చేస్తుంది? నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల ఎత్తున్నావు, నా గిన్నె నిండి బొర్లుచున్నది, నే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఎప్పుడు చిరకాలము యెహోవా మందిరములో. స్తోత్రం చెప్పండి ఒకసారి దగ్గరగా, స్తోత్రం చెప్పండి. ఆయన అనే స్థానంలో నుండి నీనా అనే స్థానానికి ఎప్పుడొచ్చాడో తెలుసా? గాఢాంధకారపు లోయల్లో, అంటే చీకటిలో దేవునితో మనకి ఏం మారాలో తెలుసా? ఇంటిమసీ, పరిస్థితి మారాలి. మన వేదనలో ఉన్నప్పుడు, మనం దేవుడు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సహకరించే వారు లేని సందర్భాల్లో ఉన్నప్పుడు ఎవరితో ఇంటిమసీలోకి వెళ్ళిపోవాలి? దేవునితో. నేను అనుకుంటాను, ఈ 4వ వచనం వచ్చేటప్పటికి మంచి కాపరికి ఆయన నాకు మంచి సేద తీర్చేవాడు, పచ్చిక బయలుని దయచేసేవాడు అని ఆయన బాధలో ఏం చెప్పాడో తెలుసా? ఆయన దండం అంటే ఆయన చేతిలో ఉండేవాడను, నాకు ఆయన డాలుగా మారబోతున్నాను, ఆయన నా దుడ్డుగర్ర ఆయనే, నా దండము ఆయనే, నన్ను రక్షించేవాడు ఆయనే, నా కుడి పక్కన ఎంత బండి పడినా, నా ఎడం పక్కన ఎంత బండి పడినా ఆయనే నన్ను. ఎప్పుడో తెలుసా? గాఢాంధకారపు. నేను అనుకుంటాను ఆ సందర్భంలో నిజమే, దావీదు తప్పిపోయిన గొర్రెపిల్లలను వెతుక్కుంటూ వెళ్ళి ఉంటాడు ఎక్కడో చోటకి. ఆ సందర్భాల మధ్యలో ఏదో చీకటి గుహలోకి వెళ్ళుంటాడు. ఆ చీకటి గుహలో దేవాది దేవుడు కుర్చీ వేసుకొని కూర్చుని ఉంటాడు. అక్కడ చూస్తున్నాడు, దావీదు నువ్వే కదా? దావీదు అక్కడ ఉన్నాడు, దేవాది దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో జరుగుతున్న సందర్భం. ఏమని జరుగుతుంది? దావీదు చీకటిగా ఉందిగా, భయపడుతున్నావా అని అడుగుంటే అప్పుడు 4వ వచనం రాసి ఉంటాడు ఆయన, అయ్యా గాఢాంధకారపు లోయలో నేనున్నా, నా చేతిలో ఉన్న దండం కాదు నన్ను రక్షించేది,
నా చేతిలో ఉన్న దుడ్డుగర్ర కాదు నన్ను రక్షించేది, నీవే నాకు దుడ్డుగర్రగాను, నీవే నాకు దండంగానని సాక్షాత్తు ఆయన ఎదుట మాట్లాడిన సందర్భం అది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంతమంది చెప్పగలుగుతున్నారండి? మీ వేదనలో, మీ రోదనలో, మీ వ్యక్తిగతమైన ఇబ్బందులలో ఎంతమంది దేవునితో ఇలాంటి ఇంటిమచ్చికి తీసుకురాగలుగుతున్నారు? నేను అంటాను, శోధన మన జీవితాల్లో వచ్చినప్పుడు, వేదన మన జీవితాల్లో వచ్చినప్పుడు ఆ వెలుగుతో కూడిన మార్గం మనకు కనిపించట్లేదు. దేవుని యొక్క నివాస స్థలం మనకు కనిపించట్లేదు. ఎవరు నచ్చిన మార్గాలలో, ఎవరికి నచ్చిన స్థితిగతులలో, ఎవరికి నచ్చిన మార్గాల వైపు వెళ్ళిపోతున్నారు. ఈ వారం నా దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే తన వెలుగును, తన సత్యమును పట్టుకొని ఆ మార్గాన్ని అన్వేషిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి, దేవుని యొక్క నివాస స్థలానికి, ఆ పరిశుద్ధ పర్వతం దగ్గరికి వస్తారో అక్కడ నా దేవునితో మంచి ఇంటిమసి నా దేవుడు మీకు దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన చేతులెత్తి తన ప్రజలందరినీ ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? మార్గం గుండా మందిరానికి రావాలా, మార్గం గుండా పరిశుద్ధ స్థలాన్ని దగ్గరికి రావాలా, ఇక్కడ చెప్తున్న వాక్యాలన్నింటినీ వినాలా, వినిన దాని ప్రకారం అనుసరించాలా. ఒకవేళ కొన్ని ఫీజులు కట్టి పిల్లలకి స్కూల్లో జాయిన్ చేపిస్తాం. ఎందుకు? క్లాస్ బై క్లాస్ పెరగాలి. డబ్బులు ఎందుకు కడుతున్నామయ్యా అంటే చదువుకోవాలి. చదివిన దాన్ని ఒకవేళ టీచర్ గారు బోర్డు మీద చెప్తూ ఉంటాడు, ఇటు చదవట్లేదు అనుకోండి, తప్పు ఎవరిదే? చెప్పాలి, ఎవరిదే తప్పు? ఫీజు కడుతున్నాం కదా, ఎందుకు అంటే వీడికి చదవాలని లేదు. వీడు చదవాలని ఉంటే ఎక్కడైనా ఏం చేస్తాడు? ఒకవేళ వీడికి బాగా చదవాలని ఉంటే ముందుగా ఏం చేస్తారంటే, మా చిన్నతనంలో ఏం చేసేవాళ్ళంటే, మాకు మంచిగా ఒక్కొక్క చాప్టర్ 2-3 పేజీలే ఉండేవి. సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ వచ్చేటప్పుడు రేపు మా టీచర్ ఏం చెప్తారు ఈరోజే మేము చదివేసుకునే వాళ్ళం. ఏం చేసేవాళ్ళం? రేపు మా టీచర్ ఏం చెప్తున్నారు ఈరోజే చదివేసుకొని ఆ టీచర్ గారు ఏ క్వశ్చన్ వేసినా వెనక నుంచి మేము ఏం చేసేసేవాళ్ళం? ఎందుకు? ఆసక్తి ఉంటే జరిగే కార్యక్రమాలు అవి. ఒకవేళ ఆసక్తి లేదనుకోండి, టీచర్ గారు రే పేపర్లో ఈ క్వశ్చన్ వస్తుందిరా, ఇది ఒక్కటి చదువుని పేపర్ చేతిలో పెట్టినా ఆడేమైపోతాడు? చెప్పాలి, ఏమైపోతాడు? దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు, టీచర్ గారు అవకాశం ఇస్తున్నప్పుడు నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకోలేదు, చివరి స్థానంలో పాస్ చేయడానికి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి చేతిలో పెట్టినా అది కూడా చదవలేదు అనుకోండి, ఏమైపోతాడు? చెప్పాలి, ఏమైపోతాడు? నేను అంటాను, మనం చివరి దశలో ఉన్నాం. ఇప్పుడు దాకా ఏమైపోయిందో తెలియదు మనకే. దేవుడు తన క్వశ్చన్ పేపర్ని మన చేతిలో పెట్టేసి, ఇదిగోరా, ఇది క్వశ్చన్ పేపర్, దీని ప్రకారం నువ్వు ఉండో, దీని ప్రకారం నువ్వు నడుచుకో, ఇందులో ఈ ప్రకారంగా ఉండగలిగితే, ఈ ప్రకారంలో ఉండగలిగితే నా దేవుడు ఇక్కడ ఆశీర్వాదం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నేను నిన్ను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చానో ఆ స్థానానికి నేను తీసుకెళ్ళి అని క్వశ్చన్ పేపర్ మన చేతిలో పెట్టాడు. అయినా సరే ఇది టీవీ స్టాండ్లోనూ షెల్ఫ్ల్లోనూ ఉంటుంది తప్ప హృదయాల్లో ఏం చేయబడట్లేదు. చెప్పాలి, ఒకవేళ అలాంటి స్థితిలో చివరి క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా మనం దేవుని యందు శ్రద్ధ లేకున్న వారిగా ఉంటే దాని తర్వాత రక్షించేవారు ఉండరు. జాగ్రత్త. దేవుడు ప్రేమ స్వరూపిగా వధించబడిన గొర్రెపిల్లగా వచ్చింది మొదటిసారి. ఈసారి వచ్చేవాడు ఆ విధంగా రాడండి. ఆయన 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 ఒక తెల్లని గుర్రం మీద ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవదూతల ఆ సమూహాలతో ఆయన లోకానికి వచ్చేటప్పుడు ప్రేమ స్వరూపిగా రాడండి. ఆయన ఒక మంచి జడ్జిగా రాబోతున్నాడు. జాగ్రత్త. ఎవరైతే ఆ ఎగ్జామ్లో పాస్ అవుతారో వారు మాత్రం ఏం చేయబడతారు? ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వటానికే ట్యూషన్ సెంటర్ 7 రోజులు. ఆ 7 రోజులు ట్యూషన్, రే బాబు ఇదిగో ఇది చదువు, ఇది చదువుకో, ఇది నీట్గా ప్రిపేర్ అవుతుంది, ఇలా జీవించు నువ్వు, ఇదిగో ఈ విధంగా బ్రతుకులువు, ఇదిగో ఈ విధంగా నీ మనసు మార్చుకో, దేవుడి మీద లగ్నం చేసుకో. ఈ 7 రోజులు తర్ఫీదు మన దేనికోసం అయ్యా అంటే మనం ఈ చివరి ఎగ్జామ్లో పాస్ అవ్వటానికి, నా దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని సమీపించడానికి. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆయన ఆత్మను, ఆయన సత్యమును అనుసరిస్తూ పరిశుద్ధ పర్వతం దగ్గరికి వచ్చే వరకు నా దేవుని యొక్క సాంద్రత వారికి లభిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను గత 2 వారాలుగా ఎందుకు ప్రాముఖ్యంగా ఆ 7 రోజులు ఉపవాసం గురించి చెప్తున్నారయ్యా అంటే, సాక్షాత్తు దేవుడు నియమించిన ఘటనలు అవి, సాక్షాత్తు దేవుడు చెప్పిన పండుగలవి. నేను ఏమంటాను, ఎవరైతే పండుగను ఆచరిస్తారో ఆచరించి మందిరాన్ని సమీపించి ఎవరి మోకాలుండి ఆయనకు ఆరాధన చేస్తారో, నా పూర్ణ విశ్వాసం ఏంటయ్యా అంటే, ఎంతోమందికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ 7 రోజులు
నిష్ఠతో దేవుని సన్నిధికి రండి, మీ ప్రతి అవసరతను నా దేవుడు తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి. మీరు ఆ 7 రోజులు నా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో మీరు అడుగు పెట్టండి. నా దేవుడు మీరు ఊహించిన దానికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదాలు చేకూరుస్తాడు. స్తోత్రం చేద్దాం, దగ్గరగా స్తోత్రం చేద్దాం. అందుకే ప్రాముఖ్యంగా 2 వారాల నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇంకొక వారం మాత్రమే ఉంది. వచ్చే వారం సోమవారం మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి మనకి. సో ఆధ్యాత్మికంగా రెడీ అవ్వాలి. మీరే కాదు, ఎంతోమందిని ప్రోత్సహించి ఆ మీటింగ్స్ కోసం తీసుకురావాలి. ఎందుకయ్యా అంటే ఆయనను ఆశీర్వాదాలు ఇచ్చే రోజులవి, నా దేవుడు ఆచరించమన్న రోజులవి, నా దేవుడు ప్రతి అవసరతను తీర్చే రోజులవి. ఆసక్తిగా ఎవరైతే మందిరానికి వస్తారో, ఆ దైవజనులు చెప్పిన ప్రతి వర్తమానాన్ని వింటారో, ఎవరైతే సహకరిస్తారో వారి పక్షాన నా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్న రోజులవి. స్తోత్రం చెప్పండి. అంతేగా మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. ఏంటి ఆ ప్రయత్నం? దేవుని పరిశుద్ధ పర్వతానికి ఆ మార్గాలు మనం చూపించాలి. అరే ఆ 7 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతాయి, పాటలు ఉంటాయి, ఆరాధన ఉంటాయి. ఎవరైతే మందిరానికి సమీపిస్తారో సజావుగా ప్రతి ఆదివారం వచ్చినట్టు రావటం కాదు, ఆసక్తిగా ఎలా రావాలని చెప్పాను? పండగ జాతరకు వచ్చినట్టు రావాలి. ఎలా రావాలి? ముడిచిపోయిన బట్టలు వేసుకొని నీరసమైన మొహాలతో నిద్రపోతూ ఇంకెంతసేపురా, అలా కాదు. ఎలా రావాలి? మీరు చెప్పాలి, అలా రావాలి. మీ సన్నిహితులను, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని తీసుకొని రావాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ఈ దినాలు పరిశుద్ధంగా ఆచరించగలిగితే ఆ దేవుడు మనకు చాలా సమీపంగా ఉంటాడు. అలాంటి గొప్ప దీవెన మన అందరం పొందుదుము గాక. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి దేవుడు ఒకే ఒక్క మాట ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఇదిగో ఆయన బేతనీయ వద్దకు ఆయనే కొంతమంది తీసుకొచ్చాడట. బేతనీయ వద్దకు ఎవరైతే వచ్చారో వారిని నా దేవుడు ఆ కొండ మీద తన చేతులెత్తి ఆశీర్వదించాడట. అప్పుడు దాకా దేవుడు మాటతోనే ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఆ సందర్భాల్లో దేవుడు బేతనీయ వద్దకు ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, ఆ బేతనీయ అనుభవం కావాలి ప్రతి ఒక్కరికి. ఎవరైతే మందిరాన్ని సమీపిస్తారో, దేవుని మాటలు విని సమీపిస్తారో, ఆ సమీపించిన వారి పక్షాన నా దేవుడిస్తున్న గొప్ప తీర్మానంతో కూడిన మాట ఏంటో తెలుసా? ఆయన చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. కానీ హృదయంలో నా దేవుని మాటలు ఆసక్తిగా వినాలి, ఆ ప్రకారం జీవించాలని ఎవరైతే అలాంటి ఆసక్తికరమైన హృదయాలతో వస్తారో వారికి మాత్రమే ఆ దీవెనలు ఉంటాయండి. ఏదో మొక్కుపూటిగా వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదం రాలా, ఏదో వెళ్ళకపోతే బాగోకపోతులే అని వచ్చిన వాళ్ళందరి పక్షాన దీవెనలు చూడాలా. ఎంతోమంది ఆ మందిరాన్ని సమీపించారు, ఎంతోమంది దేవుని యొక్క స్థానాన్ని సమీపించారు. కానీ దేవుని యొక్క పరలోక రాజ్యం నుండి ఆత్మను కుమ్మరిస్తున్న స్థానంలో ఎవరు ఎంతమంది కూడారయ్యా అంటే 50 మందే కూడారండి. కొన్ని వందల మంది వచ్చారు ఆయన ఆశీర్వాదం చూడటానికి. కొన్ని వందల మంది ఆయన ఆరోహణం అవటం చూశారు. ఆదరణకర్తను పంపిస్తున్న స్థానంలో వచ్చింది ఎంతమందో తెలుసా? 50 మంది మాత్రమే. 50 మంది మాత్రమే. మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదంటండి. ఆ పరిశుద్ధాత్మ ఎంతమందిని సమీపించింది అంటే 50 మందిని మాత్రమే. భూమిని తలకిందులు చేసే ఆ గొప్ప పరిచర్య చేసింది ఎవరయ్యా అంటే 50 మంది మాత్రమే. మందిరానికి సమీపించడం కాదు ప్రాముఖ్యం, మందిరంలో ఉండటం కాదు ప్రాముఖ్యం. దేవుని ఆరాధన చేసేవారు పూర్ణ హృదయంతో రావాలి, భక్తితో రావాలి. అందుకే బేతనీయ వద్దకు దాకా తెచ్చుకున్నాడట. చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాడట. ఆ 2 చేతులెట్టి ఆశీర్వదించాడట. అయ్యా నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు దేవుడు. కానీ ఇంకా ఎవ్వరూ ఆయన మాటలు ఆచరించలేదు. పెంతుకోస్తు పండుగ దినమున కొంతమంది మాత్రమే ఆసక్తిగా దేవుని యొక్క మందిరానికి వచ్చారు. ఇంక ఎవరు మన దేవుని మందిరాన్ని దగ్గర తీసుకురాలేరండి. ఎవరైతే సత్యమును, ఎవరైతే పరిశుద్ధతలో మీ అడుగులు వేస్తారో, దేవుని యొక్క మార్గాల వైపు మీరు అడుగులు వేస్తారో వారి పక్షాన నా దేవుడు చెప్తున్న మాట, పరిశుద్ధ స్థలము ఆయన నివాస స్థలమును సమీపించాలి. ఎవరైతే ఆయన నివాస స్థలానికి సమీపిస్తారో దేవునితో ఇంటిమసి మారుతుంది. దావీదు గారు చెప్తున్నమాట, అయ్యా నేను గాఢాంధకారపు లోయల్లో ఉన్నప్పుడు నీకు నాకు మధ్యలో జరిగిన ఈ కమ్యూనికేషన్ బట్టి చెప్తున్నాను, నాకు భయం లేదు.
ఎందుకంటే నీవే నా దుడ్డు కర్ర, నీవే నా దండము, నా శత్రువులు ఎదుట నాకు నీవే భోజనం సిద్ధపరిచావు, నా గిన్నె నిండి పొరలుచుంది. కారణం ఏంటో తెలుసా? ఇదివరకు వాళ్ళు చెప్పిన మాటలు కాదు, నీకు నాకు మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ ఇది. ఆ గొప్ప ధన్యత ఎవరికి వస్తుందో తెలుసా అండి? ఆయన మార్గం వెతికిన వారికి మాత్రమే, ఆయన సన్నిధిని సమీపించే వారికి మాత్రమే, దేవుని మాటలు విని ఎవరైతే దాని ప్రకారం నడుచుకుంటారో వారికి మాత్రమే. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకుందాం, వాక్యానుగుణంగా బ్రతికేటట్లుగా చేద్దాం. ఈ మంచి మాటలు మంచి నేలలో పడిన విత్తనంలో ఫలించే కృపను నా దేవుడు మనకు దయచేయాలి. ఈ మొదటి వారంలో జరగబోతున్న ఈ ప్రతిష్టాత్మక ఈ ఉపవాస కూడికలలో నా దేవుడు నాకు మేలు చేయబోతున్నాడనే విశ్వాసంతో పాల్గొవాలి. నా దేవుడు నా కుటుంబంలో ఉన్న ప్రతి దోషాన్ని తీసివేస్తాడనే నిష్ఠతో మీరు పాల్గొవాలి. ఎంతో మందిని సమీపించినట్లుగా మీరు సహకరించేవారుగా మీరు మారాలి. మీ ఆశను బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి మీ ప్రతి కోరికను నా దేవుడు తీర్చబోతున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినే వాక్యాన్ని బట్టి మన మధ్యలో నిస్సా గారు ప్రార్థనలు నడిపిస్తారు.